ప్రతిసారి మనం అనుకున్నదే ఆ రోజు 1947లో పాకిస్తాన్ భారతదేశం విడిపోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ అందరూ అటు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ ఇక్కడికి వచ్చేసి ఆ విభజన ఏదో జరిగేదేదో కరెక్ట్ గా జరిపిన ఈ రోజు ఉగ్రవాదులు ఉండేవాళ్ళు కాదు. అలాగే కనీసం 1947లోనే పాకిస్తాన్ మన భూభాగాన్ని ఆక్రమించుకుంది, కాశ్మీర్ ని. ఆ ఆక్రమించుకున్నటువంటి కాశ్మీర్ ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు విడిపించుకుందాం, దాన్ని మనం స్వాధీనం చేసుకుందాం, లేదంటే తర్వాత చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆ రోజు నెహ్రూకి చెప్పినా సరే వినలేదు అంటూ ఈ రోజు నరేంద్ర మోదీ గారు గుజరాత్ లో ఒక సభలో మాట్లాడుతూ ఈ రోజు ఈ విషయాలు చెప్పడం జరిగింది. అంటే ఆయన ఇంత డీటెయిల్డ్ గా నెహ్రూ వినలేదు అనేం చెప్పలేదు. కాకపోతే ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పినటువంటి మాటలు వింటే ఈ రోజు మనకి పరిస్థితి వచ్చేది కాదు. ఆనాటి ప్రభుత్వాలు ఆయన మాట వినలేదు అన్నారు. ఆనాటి ప్రభుత్వాలు ఏవి? కాంగ్రెసే ఆనాటి ప్రభుత్వం. మొన్నటి వరకు కాంగ్రెసే కదా, మధ్యలో ఒక 7-8 సంవత్సరాలు తీసేస్తే మిగతాదంతా కాంగ్రెసే కదా 2014 వరకు కూడా. కానీ ఈ రోజు మనం పడే వేదన, దీనికి ఒక పరిష్కార మార్గం చూపించాలి. అయితే పాకిస్తాన్ ఈ మధ్య ఎన్ని ఉగ్రదాడులు చేసినా అన్నిటినీ ఎదుర్కొంటున్నాం. అలాగే మనం దెబ్బతిన్నామన్న ప్రతిసారి కూడా సరైనటువంటి ధీటుగా సమాధానం చెప్పగలిగాం. పాకిస్తాన్ నడ్డి విరిచాం. పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలకు కూడా గట్టి సమాధానం చెప్పగలుగుతున్నామని నరేంద్ర మోదీ గారు అయితే ఈ రోజు గుజరాత్ లో ఉన్నటువంటి ఒక సభలో మాట్లాడడం జరిగింది. వాస్తవాలు ఇప్పటికీ పోవు. ఆ రోజు గాంధీ చేసినటువంటి చండాలమైనటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి విభజన, నెహ్రూ కావచ్చు గాంధీ కావచ్చు, నెహ్రూ తన పదవుల కోసం తప్ప ఏ రోజు ఈ దేశం కోసం పట్టించుకోలేదు. వాస్తవాలు ఇవి. ఒక అక్షయ్ చిన్ పోయినప్పుడు ఎందుకే అది గడ్డైనా మొలుస్తుంది అందులో అన్నాడే తప్ప ఎందుకు ఆ భూభాగాన్ని కోల్పోవాలి? చైనా ఈ రోజు ఆ భూభాగం మీద ఏం చేస్తుంది? మనం ఏం చేసుకునే వాళ్ళం కదా. గడ్డి మొలవకపోతే ఏమి, భూభాగం అనేది ఇంపార్టెంట్ కదా. ఆ మాత్రం తెలియకపోతే ఎలా ప్రధాని అయ్యాడు ఆయన? పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి కశ్మీర్ ను కూడా మనం స్వాధీనం పరుచుకోలేదు. 1971 యుద్ధంలో సిలిగుడి కారిడార్ ఏదైతే ఉందో, చికెన్ నెక్ ఆఫ్ ఇండియా, దానికి 110 మైల్స్ ఆ భూభాగాన్ని మళ్ళీ మనకి అవకాశం వచ్చింది. దాదాపు 160-170 కిలోమీటర్ల వెడల్పైనటువంటి భూభాగం వచ్చింది. అప్పుడు కూడా మనం దాన్ని స్వాధీనం చేసుకోలేదు. ఆ రోజు చేసుకుంటే ఈ రోజు బంగ్లాదేశ్ ఇంతగా ఓవర్ యాక్షన్ చేసేదే, పందరిసినట్టు అరిసేదే, ఈరోజు మనల్ని భయపెడుతుంది అది. ఇది ఆ రోజు చేసినటువంటి పెద్దల తప్పిదాలు ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. వాస్తవాలు ఇవన్నీ. కానీ ఇప్పటికైనా సరే బీజేపీ అయినా సరే కలగజేసుకొని కనీసం POK స్వాధీనం చేసుకొని ఆ సిలిగుడి కారిడార్ కూడా ఒక సమాధానం చెప్పకపోతే భవిష్యత్తు తరాలు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అంటున్నారు. ఇప్పుడేమో ఈశాన్య రాష్ట్రాలు సపరేట్ గా అయిపోవాలని చైనా ఒకవైపు, బంగ్లాదేశ్ ఒకవైపు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే కాశ్మీర్ ఎలాగైనా సరే పాకిస్తాన్ లో పూర్తిగా కలిపేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇన్నిటిని అడ్డుకోవాలంటే ఇప్పుడే మనం సెక్యులర్ అనే పదం తీసి పక్కన పడేయాలి. ఈ సెక్యులర్ అనే పదం తీయకపోతే ఇక ఈ కుక్కలన్నీ ఇక్కడ మురుగుతూనే ఉంటాయి.